ఎవరినో చూసినా అసూయ పడుతున్నావు, బాగానే ఉంది. అసూయ తగ్గించుకోవాలంటే ఏం చేయాలండి? ఊళ్ళో పరిశీలిస్తే మన చూసి అసూయ పడేవాళ్ళు కొంత గ్యాంగ్ ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించగానే అమ్మాయ మన చూసి కూడా అసూయ పడుతున్నారంటే మనం చాలా బాగున్నాం అనమాట. అంతే సాటిస్ఫైడ్. అసూయ పోయి. ఎప్పుడు దానికి మందు అది. నువ్వు ఎంత అందంగా ఉన్నా నీకంటే అందమైన వాళ్ళని చూసి నువ్వు అసూయపడచ్చు. నిన్ను చూసి అసూయపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ దగ్గర కొంత డబ్బు ఉంది, అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉన్నవాళ్ళని చూసి నువ్వు అసూయపడుతున్నావు. నీ దగ్గర ఉన్న డబ్బుకే అసూయపడేవాళ్ళు చాలామంది. పరాక్రమం విషయంలో అంతే, ధైర్యంలో విషయంలో అంతే, చదువు విషయంలో అంతే, అన్ని విషయాల్లోనూ అంతే. మన ఇంట్లో కొన్ని సౌకర్యాలు లేవనుకోండి, అంతకంటే గొప్ప సౌఖ్యాలు అనుభవిస్తున్న వాళ్ళని చూసి మనం అసూయపడకూడదు. మనకున్న సౌకర్యాలు కూడా లేని మన బంధువులు ఉంటారు, వాళ్ళని చూసి మనం సంతృప్తిగా ఉండాలి. వాడి ఇల్లు కంటే నా ఇల్లు చాలా నయం, ఉన్నది చాలు, సుఖంగా ఉన్నాం, భార్యాభర్త ఒకరికొకరు అనుబంధంతో ఉన్నాం, చాలు, 2 పిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి స్థిరపడ్డారు అనే ధోరణిలో ఉంటే ఏ అసూయ